ఈ వీడియోలో మా సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూసేయండి. ఫస్ట్ అయితే కొత్త మట్టి కుండలో రైస్ అయితే వండుకుంటాము. అది కూడా కొత్త బియ్యంతోనే. తర్వాత ఇలా కలగాయ కూర వండుకుంటాము. అంటే అన్ని కూరగాయలు కలిపి. నెక్స్ట్ అయితే పిండి వంటల్లో పొంగడాలు అయితే చేస్తాము. చెరుకు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ని కూడా తీసుకుని వస్తాము. ఇంకొక కొత్త మట్టి కుండలో అయితే పప్పు వండాలి అండ్ ఒక స్వీట్. మేమైతే పరమాన్నం చేసాము. మేము కుక్ చేసినవన్నీ ఇలాంటి ఆకుల్లో పెట్టి పెద్దవాళ్ళకి పెడతాము. పెట్టే ముందు ఇలా వరిపిండితో ముగ్గు వేసుకోవాలి. అంటే మనం ఎన్ని ఆకుల్లో పెడతామో అన్ని బాక్సెస్ వేసుకుంటాము. ఆ ఆకుల్లో మేము కుక్ చేసినవన్నీ పెడతాము. నేను అమ్మ చెల్లైతే పెట్టము. ఇంట్లో ఎవరైతే మగవారు ఉంటారో వాళ్ళే పెట్టాలి. అప్పుడే పెద్దలకు అందుతుందని మా నమ్మకం. అయితే మా డాడీ లేదా మా తమ్ముడు ఇద్దరిలో ఎవరో ఒకరు పెట్టాలి. ఈసారి అయితే మాత్రం మా డాడీయే పెట్టారు. ఫస్ట్ అయితే ఆకులో అన్నం, పప్పు, కూర, దాని తర్వాత ఏవైనా పళ్ళు, దాని తర్వాత స్వీట్, దాని తర్వాత పిండి వంటలు ఇలా పెట్టుకొని మా పెద్దవాళ్ళకి అయితే మేము పూజిస్తాము. మేము పండగ అంటే ఇంట్లో నార్మల్ గా పూజ చేసుకొని మా పెద్దవాళ్ళకి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి పెడతాము. అప్పుడు అది వాళ్ళకి అందుతుంది అని మా నమ్మకం. వీటినైతే మేము మడపళ్ళు అంటాము. అండ్ ఈ ప్రాసెస్ అయితే మేము పెద్దవాళ్ళకి మీద కెట్టడం అంటాము. అండ్ ఈ ఫుడ్ ఐటమ్స్ తో పాటు కొత్త బట్టలు కూడా పెడతాము. ఒక బింది మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఇంకా కొత్త చీరలు, కొత్త పంచెలు, కొత్త టవళ్ళు పెడతాము. మా పెద్దలు అంటే ముందు తరం వాళ్ళు, మా ముత్తాతలు తాతలు ఉంటారు కదా వాళ్ళు. ఇంకా ఇవన్నీ ఇలా అరేంజ్ చేసేసి దీపం పెట్టి ధూపం కూడా ఇస్తాము. వాళ్ళకి ఇలా కొత్త బట్టలు, పిండి వంటలు అన్ని పెట్టి పండక్కి మా ఇంటికి వచ్చి మమ్మల్ని దీవించండి అని కోరుకుంటాము. ఇదంతా సొంత ఇంట్లోనే చేసుకుంటే వాళ్ళు వస్తారనేది మా నమ్మకం. అందుకనే ప్రతి సంవత్సరం మేము సంక్రాంతికి మా ఊరు వెళ్తాము. ఈ విధంగా అయితే మేము మా పెద్దలకు పూజిస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పండగ చేసుకుంటారు కదా, మేమైతే ఈ విధంగా పండగ చేసుకుంటాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మేము ఇంటి బయటన కూడా అంటే ఇంటి ముందు ఇంటి పెరట్లో కూడాను ఇలా పెట్టుకుంటాం అనమాట. సేమ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పెద్దలు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే ఇంటి లోపలికి రారు, ఇంటి బయట వరకే వస్తారని అయితే మేము నమ్ముతాము. ఇలా పెద్దవాళ్ళకి అన్ని పెట్టి పూజ చేసుకున్న తర్వాత మేము కొత్త బట్టలు వేసుకుంటాము. మా పండుగ మీకు